శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రఘువంశానికి చెందినవాడు, దశరథుని కుమారుడు, అపరిమితమైన శక్తి సామర్థ్యాలు కలవాడు, సీతాదేవి భర్త, దీర్ఘ బాహువులు కలవాడు, కమలదళాల వంటి కన్నులు కలవాడు, రాక్షసులను సంహరించగలవాడు అయిన శ్రీరాముడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. విశ్వామిత్ర మహర్షి తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది. రాముడు తర్వాత తాము చేయాల్సిన కర్తవ్యం తెలుపమని మహర్షిని అడుగుతాడు. విదేహరాజు జనకుడు స్వయంగా జనకపురిలో ఒక మహత్తరమైన యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞంలో శివధనస్సును దర్శించేందుకు విశ్వామిత్ర మహర్షి, ఇతర మహర్షులు వెళ్తున్నారు. రామలక్ష్మణులు కూడా శివధనస్సును దర్శించేందుకు రావాల్సిందిగా మహర్షి చెప్తారు. శివధనస్సును దర్శించడం అంటే సాక్షాత్తు శివుణ్ణి దర్శించడమే. ఆ శివధనస్సు దక్షయజ్ఞం సమయంలో శివుడు స్వయంగా ధరించింది. అందుకే రామలక్ష్మణులు కూడా గురు ఆజ్ఞగా జనకపురికి బయలుదేరతారు. ఆ మార్గమధ్యంలో మహర్షి ఇంద్రవైభవం, ఇంకా క్షీరసాగర మదనం, దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించటం, వచ్చిన హాలాహలాన్ని మహాత్యాగి అయిన శివుడు లోకశ్రేయస్సు కోసం పానం చేయడం అంతా రామలక్ష్మణులకు వివరిస్తారు. అలా ముందుకు వెళుతూ సోణ నదిని చేరుతారు. భయంకరమైన సుడులతో ప్రవహిస్తున్న ఆ నదిని ఎలా దాటాలో తెలియక రాముడు విశ్వామిత్ర మహర్షిని అడుగుతాడు. గురుదేవ, కొంతమంది ఇటువైపుగా దిగుతున్నారు, కొంతమంది అటుగా దిగిపోతున్నారు. చూడడానికి భయంకరంగా దాటసక్యం కానిదిగా ఉన్న ఈ నదిని సురక్షితంగా దాటాలంటే ఏ వైపుగా దిగాలి అని అడుగుతాడు రాముడు. ఏ యుగంలో అయినా ఒకటే మార్గం. మహర్షులు ఏ దారి అయితే నడిచారో అదే ఉత్తమమైన మార్గం, శ్రేయస్కరం, గమ్యాన్ని చేరుస్తుంది అని మహర్షులు నడిచిన మార్గం చూపుతారు విశ్వామిత్ర మహర్షి. అందరూ సురక్షితంగా సోణ నదిని దాటుతారు. అలా ప్రయాణిస్తూ గంగా తీరం చేరుకుంటారు. గంగను చూపుతూ మహర్షి, రామ, ఇది మీ వంశీయుల భాగ్యం. పూర్వం మీ వంశంలో సగరుని కుమారులు మరణిస్తే వారిని ఉద్ధరించడానికి గంగను భూమి మీదకి తీసుకురావడానికి మీ వంశీయులంతా ప్రయత్నించారు. మీ వంశంలోనే పుట్టిన భగీరథుడు ఘోర తపస్సు చేసి గంగ భూమి మీదకి రావడానికి కారణమయ్యాడు. భూమి మీద పడుతున్న గంగను భరించగల పరమశివుడు తన జటల్లో గంగను ధరించి మనకు ఇలా ప్రసాదించాడు అంటూ గంగావతరణం వివరించారు.